అసలు మీ వైఫ్‌కి ఆ డిసీజ్ ఏంటి? ఓకే మేడం. మస్కులర్ డిస్ట్రోఫీ దేర్ ఈస్ నో కాజ్ మేడం. హ్మ్. దానికి ఒక కాజ్ లేదు. ఓకే. ఎవరో ఒక 30,00,000, 40,00,000లో ఒకళ్ళకొస్తది. హుహు. అది మా మిసెస్‌కి వచ్చింది. దేని వల్ల వచ్చిందండి? దేర్ ఈస్ నో కాజ్. అంటే, అంటే దానికి మెడిసిన్ లేదంటే దానికి కాజ్ కూడా కనుక్కోలే ఇంకా. ఓకే. మస్కులర్ డిస్ట్రోఫీ అని. ఇప్పుడు హ్మ్. సమంత గారికొచ్చింది అవును. చూడండి. మయోసైటిస్. వన్ ఆఫ్ ద టైప్ ఆమెకొచ్చింది. హ్మ్. ఈమెది ఇట్లా. వీళ్ళందరూ అదే టైప్. ఓకే. కానీ కొద్దిగా సివియర్. అంటే నడవలేదు. ఏం లేదు. చేతులు, కాళ్ళు ఏం పని చేయవు. ఓకే. మొత్తం ఇంకా వీల్ చైర్ మీద. ఆ! వీల్ చైరు తర్వాత మంచంలో ఎత్తి కూర్చోబెడతాం. మా హ్మ్. తమ్ముళ్ళోళ్ళు హెల్ప్ చేస్తారు ఎత్తేటప్పుడు. హ్మ్. కూర్చోబెడతాం మేడం. ఓకే. అట్లా. పిల్లలున్నారా? ఒక పాప మేడం. ఒక ఒక పాప. పాప డాక్టర్ ఆఫ్ ఫార్మసీ హ్మ్. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో 4th ఇయర్‌కి వచ్చింది రీసెంట్‌గా. ఓకే. వెల్ ఎడ్యుకేటెడ్. ఆ! హ్మ్. తను కానీ కూడా మా మిసెస్ కూడా బీఎస్సీ బీఈడీ మేడం. బీఎస్సీ బీఎస్సీ బీఈడీ. హ్మ్. ఇంకా తన వల్ల డిసీజ్ వల్ల ఇంకా అక్కడ ఇంట్లోనే చూసుకుంటారు. మరి ఫ్యూచర్ మొత్తం ఇంతేనా? అంతే మేడం. క్యూర్ అంటూ ఏం దేర్ ఈస్ లేదు. నో క్యూర్. నేను ఉన్నంతకాలం తను చూసుకోవటం అంతే మేడం. నిజంగా గ్రేట్ మీరు తెలుసా? అన్నయ్య గారు చెల్లించిపోయారు. హ్మ్. చెల్లించిపోయారు అసలు అన్నయ్య గారు. అసలు ఎలా పిలిచారు మీకు? చిరంజీవి ఓకే గారి మేడం. నుంచి మీకు ఆహ్వానం రావడం ఏంటి? సరే అది చెప్పాలి మేడం. మెయిన్‌గా మీకు అది చెప్పాలి. సోషల్ హ్మ్. మీడియా ఎలా చేసిందంటే, నేను నవంబర్ అది అది దాని మీద కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పాలి మేడం. హ్మ్. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు హ్మ్. నాకు ఒక గోల్ ఉంది మేడం. ఓకే. నేను సొంతగా అంటే నాన్నోళ్ళది లేకుండా నేను సొంతంగా సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకుంటే, హ్మ్. ఇంటి ముందు అన్నయ్య పేరు రాయించాలి. ఓకే. ఒక వైపు నా పాపో, బాబో పుడితే ఇటు రాయించాలి. హ్మ్. అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేయాలి. నా డ్రీమ్ అది. ఓకే. ఆ డ్రీమ్ నేను ఫుల్‌ఫిల్ చేసుకున్నాను మేడం. అన్నయ్య ఫోటోతో గృహప్రవేశం చేశాను. హ్మ్. ప్లస్ అన్నయ్య ఒక పక్క అన్నయ్య పేరు రాశాను. ఒక పక్క నా కూతురి పేరు రాశాను. ఈ హ్మ్. 2 నా ప్రాణాలే. ఇటు అన్నయ్య నా ప్రాణం, ఇటు నా కూతురు నా ప్రాణం. హ్మ్. అంత పిచ్చి వాళ్ళిద్దరంటే. ఓకే. వాళ్ళిద్దరంటే అంతే. ఇంక నా భార్య, నా అమ్మా, నాన్న అంటే చెప్పను అది వాళ్ళ పక్కన పెడితే హ్మ్. ఈ ఈ ఈ ఈ ప్రణవి డాక్టర్ ప్రణవి, మెగాస్టార్ చిరంజీవి వీళ్ళిద్దరూ నాకు పంచప్రాణాలు. ఓకే. అది. అది నా డ్రీమ్. హ్మ్. నవంబర్ 4న గృహప్రవేశం చేశాను. ఇల్లు నేను కొంచెం ఆర్ట్ బాగా ఏస్తాను మేడం. ఓకే. అన్నయ్య గారు నా ఆర్ట్‌లు చూసి ఎక్సలెంట్ చిరంజీవి అన్న. హ్మ్. ఆర్ట్‌లు బాగా ఏస్తా. నా హ్మ్. ఆర్ట్ ఆ కళకి సంబంధించినట్టు ఇల్లు కట్టుకున్నాను. ఓకే. ఆ అన్నయ్య ఫోటోతోటే గృహప్రవేశం చేశాను మేడం. హ్మ్. చేసి నవంబర్ 4న చేశా. హ్మ్. 6వ తేదీ నెట్‌లో సోషల్ మీడియాలో పెట్టా. అప్పుడు ఓకే. నా ఫాలోవర్స్ వచ్చి 7,000 మంది. ఓకే. ఏది ఫేస్‌బుక్‌లో 7,000 మంది. హ్మ్. వైరల్ కాల. హ్మ్. మళ్ళా రీసెంట్‌గా 2 మంత్స్ బ్యాక్ పెట్టా. హ్మ్. అప్పుడు నా ఫాలోవర్స్ వచ్చి 18,000 మంది. హ్మ్. అది వైరల్ చేశారు మేడం సోషల్ మీడియా. అవును. ఫేస్‌బుక్ అబ్బా! రోజు నాకు దాదాపు 100, 200 నోటిఫికేషన్‌లొచ్చేది. షేర్ అవుతున్నట్టు. ఓకే. ఆ రీల్ అన్నయ్యది హ్మ్. గృహప్రవేశం రీలు షేర్ అవుతున్నట్టు నాకు 200, 300 నోటిఫికేషన్‌లొచ్చేది రోజుకి. హ్మ్. అంత చేశారు మేడం. ఓకే. అప్పుడు ఎంత రుణపడి ఉండాలి నేను వాళ్ళకి. అవును. అవునా మేడం? అవును కదా! డెఫినైట్‌లీ. ఆ! చాలా. అందున హ్మ్. ఆ రీలు చంద్రశేఖర్ గారు చూసారు. హ్మ్. సార్ నాకు నిజంగా ఆయనకు నా జీవితాంతం రుణపడి ఉంటా ఎప్పటికైనా. హ్మ్. చూసి అన్నయ్య షూటింగ్‌లో ఉన్నాడు. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్‌లో కొత్త సినిమా జరుగుతుంది. అవును. ఆ షూటింగ్‌లో ఉన్నారు. హ్మ్. షూటింగ్‌లో ఉంటే ఈయన చంద్రశేఖర్ గారు ఆ హ్మ్. రీ ఆ రీల్ అన్నయ్యకి పెట్టారు. ఓకే. పెట్టి "అన్నయ్య ఒకసారి దీన్ని చూడండి. హ్మ్. దీన్ని పిచ్చి అనాలా? ప్రేమ అనాలా? భక్తి అనాలా? హ్మ్. ఒకసారి మీరు చూడండి" అని పెట్టాడు. ఓకే. చూసారు అన్నయ్య గారు. హ్మ్. చూసి ఇంగ్లీష్‌లో అంటే అన్నయ్య ఇంగ్లీష్‌లో నేను తెలుగులో చెప్పా. "ఓకే. ఇది చాలా హార్ట్ టచింగ్‌గా ఉంది నాకు. ఒకసారి వాళ్ళ అడ్రెస్ కనుక్కోండి" అని పెట్టాడు. ఓకే. రిటర్న్ మళ్ళీ వెంటనే ఆయనకి. హ్మ్. పెట్టగానే ఆయన నాకు చంద్రశేఖర్ గారు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు ఫేస్‌బుక్‌లో. హ్మ్. వెంటనే అయన్నీ అదే రోజు జరుగుతున్నాయన్నీ. ఓకే. పెట్టాడు. నేను వెంటనే యాక్సెప్ట్ చేశా. హ్మ్. యాక్సెప్ట్ చేసిన వితిన్ సెకండ్స్‌లో నాకు మీ ఫోన్ నంబర్ పెట్టండి. మీకు అర్జెంట్‌తో మాట్లాడాలన్నా అని మెసేజ్ పెట్టాడు. ఓకే. నాకైతే సిక్స్త్ సెన్స్ ఇదేదో జరుగుతుంది అనిపించింది. హ్మ్. అతను ఫోన్ నంబర్ పెట్టాడు. హ్మ్. పెట్టినమ్మంటే మీకు అన్నయ్య గారు మీ రీల్ చూసారు. మీకు తొందరలో కాల్ వస్తుంది. మీరు రెడీగా ఉండండి అన్నాడు. ఓకే. హ్మ్. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాల. హ్మ్. ఎగిరిపోయి నా కూతురు నిద్రపోతోంది అప్పుడే.
ఇంటికి అమ్మాయి 1 గంటతో చదువుకొని నిద్రపోతుంది. పోయి వెళ్ళి నానా నరిసేలకి ఏంది డాడీ అని ఇట్లా అనేళ్ళకి నువ్వు కూల్గా ఉండు, ముందు నువ్వు కూల్గా ఉండు, అది నిజమైద్దో కాదో ముందు నిన్ను ఎవరైనా ఫ్రాంక్ చేస్తున్నావు, నువ్వు కూల్గా ఉండు అని నన్ను కూల్ చేసింది. సరే అది అయిపోయింది. 10 days గ్యాప్ వచ్చింది మళ్ళీ. ఈ 10 daysలో మళ్ళీ అసలు ఏం లేదు. ఏంది రాస్వామి పాపం చంద్రశేఖర్ సార్ ఇట్లా పెట్టారు, మళ్ళీ ఏంది అన్నయ్య ఇది ఏంది ఏమీ లేదని అనుకుంటా ఉన్నా. నిద్ర పట్టడం లేదు, ఇదే ఆలోచన. అన్నం తినటం లేదు, ఏదో టయానికి తింటాం అంతేగాని. ఇంకా తర్వాత మొన్న జూలై 10వ తేదీ, జూలై 10వ తేదీ ఉదయాన్నే స్టాలిన్ రీల్ చేస్తున్నా. నేను ఉదయాన్నే రీల్స్ చేస్తున్నాను, ఒక 10 రీల్స్ చేసి పక్కన పెట్టుకుంటా. రీల్ చేస్తున్నప్పుడు కాల్ వచ్చింది. హలో అను. హలో అను. ఎవరండి? నేను అన్నయ్య గారు పియ్యాను. అన్నయ్య గారు ఎవరు అని చిరంజీవి గారికి ఇంకా షేవరింగ్ వచ్చేసి ఏంటి సార్ ఏంటంటే, అవునయ్యా మీకు అన్నయ్య గారు బట్టలు పంపమన్నారు అని ఫోన్ మాట్లాడు. మాకు బట్టలు కాదు సార్, కానీ ఒక పక్క నమ్మటంలా మళ్ళీ ఫ్రాంక్ అనుకుంటాను అన్నా. అంతేకాదు ఆయన మహానుభావుడు, మనం సామాన్య మానవులం, ఆయన మనల్ని పిలుస్తాడని. కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉందిలేండి, అన్నయ్య పిలుస్తాడు నాకు ఉంది, కానీ నేను నమ్మల ఫ్రాంక్ అనుకున్నాను. బట్టలు కాదు సార్, మేము అన్నయ్య గారిని కలవాలి, ఇట్లా మా మిస్సెస్ ఇది తను చనిపోయేలోపు అన్నయ్య గారిని కలవ నా కోరిక అని చెప్పాను. సరే మీరు ఫోన్ పెట్టండి, మీకు 6ంటికి కాల్ చేస్తాను అంటే. అన్నయ్య పక్కనే ఉన్నాడు ఆయన, నేను అనుకోవటం. ఏంటి 6ంటికి కాల్ చేశాను. 10వ తేదీ 6ంటికి కాల్ చేసి మీకు 12 అపాయింట్మెంట్ వచ్చేయమన్నాడు. వచ్చేయమంటే అసలు ఏంటి స్వామి ఇది నిజమా అబద్ధం, పోవాలా వద్దా అంటే మళ్ళీ అమ్మాయిని తీసుకొని రావాలి కదా అని అంటే, సరే తర్వాత సంగతి తర్వాత, ముందు వెళ్దాం అని 11వ తేదీ నైట్కి ఎక్కిస్తాం. మా తమ్ముడు ప్లస్ ఇంకా మా అమ్మ రాలేదు, మా నాన్న, అమ్మాయి వాళ్ళ అమ్మ, నా కూతురు వైజాగ్ నుంచి ఇటు వచ్చేసింది. వైజాగ్లో ఉంది, మేము ఇటు వచ్చేసాం. వచ్చేసి ఉదయాన్నే మణికొండలో దిగిన 7 గంటలకల్లా మళ్ళీ కాల్ చేశాడు ఆయన. చాలా అంటే అంత పర్ఫెక్షన్తో ఉన్నారు వాళ్ళు. ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని చెప్తా. 7 గంటలకు కాల్ చేశారు. 7 గంటలకు కాల్ చేసి మీకు 1 గంటకి లొకేషన్ పెడతాను. 1 గంట లొకేషన్ పెట్టేశాడు. మీకు 3:30కి అపాయింట్మెంట్, మీరు వచ్చేసాయి. మనం 3:30కి మేము పోయి 3ంటి కాడే ఉన్నాం. 3ంటికి ఉన్నాం మేడం. ఉండగానే ఫోన్ చేసాం, ఏమంటే మిమ్మల్ని 3:30 కదా అంటే, సరేలేండి మేడం, సరేలేండి సార్, మేము 1 గంట వెయిట్ చేస్తామన్నా. మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు కదా, సరే పర్లేదు వచ్చేయండి లోపలికి అన్నాడు. ఎవరు? పిఏ గారు. లోపలికి వెళ్ళిపోయాం. 3ంటికి లోపలికి వెళ్ళాం. ఎలా రిసీవ్ చేసుకున్నారంటే వాళ్ళు ఎంతో ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు, అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు తీసుకొని కూర్చిపోగానే మాకు టీలు, అంటే లంచ్ అయిపోయింది కదా, కాఫీ. అన్నయ్య గారి ఇట్లా బోండాలు స్పెషల్గా ఉన్నాయి, బయట తినే బోండాలు లాగా లేవు, అది స్పెషల్గా ఉన్నాయి మేడం. మనం ఎక్కడ తినలే, బయట ఎక్కడ తినలే అవి. మళ్ళీ అతను పకోడా మంచి. అన్నయ్య గారు నేనేమి తినలా, నాకు ఆయనదే ఉంది. మా వాళ్ళంతా తిన్నారు. నేను అన్నయ్య ఇంట్లో మంచినీళ్ళు తాగా, అది చాలు నాకండి. ఆ మంచినీళ్ళు తాగితే నాకు అమృతం లాగా ఉంది. అవి తినబుద్ధి పుట్టడం నాకు ఎప్పుడు అన్నయ్య అటే ఉంది. మా వాళ్ళందరూ తిన్నారు, చైర్లేసి కూర్చోబెట్టారు. ఇది హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.